అభివృద్ధిపరిచిన మంగళగిరి రైల్వే స్టేషన్కు శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుండి వర్చువల్గా ప్రారంభించనున్నారు. మంత్రి లోకేష్ మంగళగిరి స్టేషన్కు రానున్నారు. మంగళగిరి రైల్వే స్టేషన్ రూపమే మారిపోయింది. 2 ఏళ్లుగా అభివృద్ధి పనులు కొనసాగగా పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలతో సిద్ధమైంది. ఈ నెల 17న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుండి వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంగళగిరి ప్రయాణికుల సంఘం కార్యదర్శి నన్నపనేని నాగేశ్వరరావు మాట్లాడారు. దాని మీద మీ కామెంట్ ఏంటండి? అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. మేము దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా మంగళగిరి రైల్వే స్టేషను దాని ప్రాముఖ్యత ఎప్పటికైనా కూడా వస్తుందని మేము కలగన్నాం. ఎన్నో పోరాటాలు చేసాం, ఎన్నో విజ్ఞప్తులు చేసాం. అట్లానే నన్ను రాయపాటి సాంబశివరావు గారు 2 సార్లు డిఆర్సిసి మెంబర్గా, ఒకసారి జెడ్ఆర్సిసి మెంబర్గా నాకు అవకాశం వచ్చేటట్టు చేశారు. నేను డిఆర్సిసి మెంబర్గా ఉండగా మంగళగిరిలోనే మీటింగ్ పెట్టి రైల్వే వాళ్ళని తీసుకొచ్చి పెట్టి అప్పుడు 1 ప్లాట్ఫారం డెవలప్మెంటు, అట్లానే అప్పుడు లిఫ్టు, వీటన్నిటికి కూడా మామూలుగా ఫండ్స్ అలాట్ చేపించారు. తర్వాత జెడ్ఆర్సిసి మెంబర్గా ఉన్నప్పుడు మామూలుగా ఈ రైలు మన ఇంటర్సిటీ అంటే ఎంప్లాయీస్ ట్రైన్ ఆపడానికి దానికి ఎంతో కృషి చేశాను. తర్వాత మామూలు మా జెడ్ఆర్సిసి ఉండగా జిఎంఈలు వచ్చినప్పుడు మాకు 2-3 ప్లాట్ఫారాలు చాలా అవసరం అండి. ఎందుకంటే విజయవాడ గుంటూరు పోయే ట్రైన్స్కి 10 నిమిషాలు కలిసి వస్తుంది 2-3 ప్లాట్ఫారాలు కనుక లైన్ చేస్తే. ఎందుకంటే ఇప్పుడు మనకి 1-4కి తిరగాల్సి వస్తుంది ట్రైను, దాని మూలాన 10 నిమిషాలు లేట్ అవుతుంది. అట్లా కాకుండా డైరెక్ట్గా ఇస్తే మాకు ఇదండి అని చెప్పాను. చెప్తే ఆయన వెంబటే శాంక్షన్ చేశాడు. అవన్నీ పాతే పడగొట్టారు, గోడలు కట్టారు. కానీ మన దురదృష్టంతో ఈ కోవిడ్ రావడంతో కాంట్రాక్టర్ రాక అది ఆగిపోయింది. అట్లానే ఇప్పుడు చేస్తున్న దీనికి లోకేష్ గారికి కానివ్వండి, రైల్వే మినిస్టర్కి కానీ అందరి కృతజ్ఞతలు. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే దీంతోపాటు రైళ్ళని ఆగాలి, ఎక్స్ప్రెస్ రైళ్ళని ఆగాలి. మన ముందరగా చాలా పోతున్నాయి కానీ ఉపయోగం లేకుండా పోతుంది. అందులో మనకి రాజధాని డెవలప్ అవుతున్నప్పుడు ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు ఎక్కువ మంది. వాళ్ళందరూ హైదరాబాద్ పోవాలన్నా ఎటు పోవాలన్నా కూడా మామూలుగా విజయవాడ పోయే గుంటూరు పోయే వెళ్ళాల్సి